అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఈరోజు మనం కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ప్రాన్స్ బిర్యానీని ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగేటప్పుడు ఈ ప్రాన్స్ బిర్యానీని కుక్కర్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసులు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. శుభ్రం చేసుకున్న రొయ్యల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి వెచ్చజేయాలి. ఇలా వెచ్చజేయడం వల్ల రొయ్యలు గట్టిపడతాయి. గట్టిపడిన తర్వాత ఆ రొయ్యలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి రొయ్యలకు బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్న రొయ్యలను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల రొయ్యలకి ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉప్పు, కారం పట్టించిన రొయ్యలను వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లో చెక్క, మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గలను వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వీటిని లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి వేయించాలి. టమాటా మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీరను, పుదీనాను వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఎక్కువసేపు మగ్గనవసరం లేదండి, ఆ వేడికే మగ్గిపోతాయి. ఇలా కొద్దిసేపు కలుపుకొని నేను 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. నార్మల్ రైస్ అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రొయ్యలను బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు జాజికాయ పొడిని, తగినంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. జాజికాయ పొడిని బిర్యానీ దినుసులతో వేయించకూడదండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కరు ఎక్కువ విజిల్స్ వేయించకూడదు, రైస్ ముద్దయిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని దాన్ని లైట్గా కలుపుకోవాలి. రైసు ముద్ద కింద అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇక మీరు ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.